ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ కాకపోతే మనం ప్రతి ఒక్కరం వాట్సాప్ని అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం. డైలీ ఎవరితో చాట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీగా మనం వాట్సాప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు వాట్సాప్లో 2 అద్భుతమైన అప్డేట్స్ అయితే రావడం జరిగాయి అన్నమాట. పైగా ఇప్పుడు మనం ఇంతకుముందు స్టేటస్ ఎంత పెట్టేవాళ్ళం, మోర్ దెన్ 30 సెకండ్స్ మాత్రమే పెట్టేవాళ్ళం కదా. అలా కాకుండా ఇప్పుడు 1 మినిట్ వరకు మనం ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. వాట్సాప్ 1 మినిట్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకొక అప్డేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇకపోతే ఆ అప్డేట్స్ ఏంది, ఆ అప్డేట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి వాట్సాప్ని మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు. నేను నా యొక్క వాట్సాప్ ప్రజెంట్ అయితే అప్డేట్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్యూచర్ అయితే రావడం జరిగింది. సింపుల్గా నేను వాట్సాప్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వాట్సాప్లో మనకు స్టేటస్లోనే ఈ అప్డేట్ రావడం జరిగింది అన్నమాట. ఇంతకుముందు మోర్ దెన్ మనకు 30 సెకండ్ మాత్రమే ఉంటుండే. ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఏదో ఒక వీడియోని అయితే తీసుకుంటాను మీకు చూపించడానికి. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు పైన చూసుకోవచ్చు మనకు ఇక్కడ 1 మినిట్కి అప్డేట్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్, అప్పుడు మనకు ఓన్లీ ఫర్ 30 సెకండ్ మాత్రమే ఉంటుండే. కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు ఇప్పుడు మనకు 1 మినిట్ వరకు అయితే అప్డేట్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీరు మీ యొక్క స్టేటస్ని డైరెక్ట్గా మీరు 1 మినిట్ వరకు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ అప్డేట్ అనమాట. ఇకపోతే సెకండ్ వన్ అప్డేట్ ఏంటంటే మనకు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. లైక్ దిస్, మీరు ఇక్కడ స్టేటస్ని అప్డేట్ చేశారనుకోండి. అలాంటప్పుడు ఆ స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, డైరెక్ట్ వెళ్ళేటట్టుగా ఇక్కడ నుంచి మనకు ఇంకో అప్డేట్ కూడా రావడం జరిగింది. సింపుల్గా మీరు 3 డాట్స్ లిక్కనే చేసుకొని ముందు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా మనకు ఆటోమేటిక్గా ఈ మేటా ఏం చేస్తుందంటే డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఫేస్బుక్ని ఓపెన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు ఇన్స్టాగ్రామ్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఒక్క ప్లేస్లో అప్లోడ్ చేసినట్లయితే మీకు 2 ప్లేస్లు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్, ఇది ఫేస్బుక్. డైరెక్ట్గా వెళ్ళేటట్టుగా మనకు స్టేటస్ అయితే ఈ విధంగా వాట్సాప్ అయితే 2 అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ 2 అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీంతో పాటుగా ఈ అప్డేట్ మీకు వచ్చిందో లేదో అనేది కూడా నాకు కింద కంపల్సరీగా కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.